సమస్య సమస్య నిత్య సమస్యలతో సతమతమవుతున్నారా? మీ ప్రతి సమస్యకు 100% పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం, సికింద్రాబాద్. సెల్ 8855522279. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? టాప్ ఆఫ్ ది వరల్డ్. గుడ్ సార్. ఇప్పుడు గోల్డ్ సిల్వర్ ప్రైసెస్ చూస్తుంటుంటే ఫ్లక్చుయేట్ అవుతున్నాయి. ఈ రోజు బాగా బంగారం ధర తగ్గింది అంటున్నారు, నెక్స్ట్ రోజు కొంచెం పెరిగింది అంటున్నారు. మరీ బాగా పెరిగినట్టయితే కనిపించట్లేదు, బట్ కొంచెం అయితే మాత్రం ఫ్లక్చుయేషన్స్ ఉంటున్నాయి. దీనికి ఫస్ట్ కొటేషన్ ఏంటంటే పెరుగుట విరుగుట కొరకే. ఎందుకంటే ఈ గత 1 year గా మన ఫుట్బాల్ ఆడుతున్నాడు ట్రంప్ గారు. ఆయనకి 3 బాల్ పైకి పెంచినాడు, 3 బాల్ కింద దించుతున్నాడు. సో మనం గమనించాల్సింది ఏంటంటే గోల్డ్ 15 రోజులు కంటిన్యూగా పెరుగుతుంది, తర్వాత 3-4 రోజులు డ్రాప్ అవుతుంది. మళ్ళీ ఎంత పెరిగిందో అంత తగ్గదు. మీరు చూడండి, సపోజ్ 20,000 పెరిగింది, తగ్గేది 5,000, 6,000, 7,000 తగ్గుతుంది. దీనికి అనేకమైన కారణాలు ఉన్నాయి. ఎందుకంటే జియో పొలిటికల్ కండిషన్స్, తారీఫ్, బ్యాంక్ రెపో రేట్స్, ఇంట్రెస్ట్ రేట్స్, అట్లానే ఇన్ఫ్లేషన్, అట్లనే క్రూడ్ ఆయిల్ చూసిన, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం, మిగతా కంట్రీస్ తో ఐకమత్యం లేకపోవడం. ఇప్పుడు ఇప్పటికీ ఇన్ని చర్చలు 2-3 రౌండ్ ఆఫ్ చర్చలు జరిగాయి. ఎవరు వీడు తగ్గట్లేదు, ఆయన తగ్గట్లేదు. హమ్ కిసీసే కమ్ నహి అన్న విషయంలో కొట్లాడు. నిన్ను నాశనం చేస్తుంటా, నువ్వు నాశనం చేస్తే మేము గాజులు వేసుకున్నావు అని ఇరాన్ అంటాడు. ఇవన్నీ కూడా మనకి తెలియదు. మైనింగ్ కాస్ట్, ప్రొడక్షన్ మైనింగ్ కాస్ట్ అంటే గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, కాపర్ కానీ మైనింగ్ చేస్తారు. ఇప్పుడున్న అవైలబుల్ గోల్డ్ రేట్ కూడా మైనింగ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. అంతకుముందు ఎవరైతే 80,000, 90,000 లాస్ట్ ఇయర్ కొనుక్కున్నారో వాళ్ళందరూ అమ్మడం మొదలు పెట్టారు. అప్పుడు అందరూ కొన్న మొదలు పెట్టారు. లాస్ట్ ఇయర్ ఇప్పుడు అందరూ అమ్మడం మొదలు పెట్టారు. కొన్నటప్పుడు అమ్మేటప్పుడు తేడా ఉంటుంది. సో దానివల్ల అందరూ ప్రాఫిట్ మార్జిన్ బుక్ చేసుకుందాం అనుకుంటున్నారు. ఎందుకంటే 80,000, 70,000, 80,000, 1,80,000 వెళ్ళింది. సో 1 lakh ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు ఏమైంది, కొనేవాడి దగ్గర కూడా అందరూ అమ్మారు, అక్కడ స్టాగ్నెట్ అయింది. అండ్ కొన్ని కంట్రీస్ వాళ్ళ రిజల్ట్స్ ఉంటాయి, ఆ రిజల్ట్స్ కూడా బయటకు రిలీజ్ చేస్తాను, అమ్ముకుంటున్నారు. కొంతమంది కొనుక్కొని పెట్టుకుంటున్నారు. అంటే ఎంతో ఒక డొంకలా ఉంది. బుష్ కనిపిస్తే ఏం కనిపించదు క్లారిటీ, బట్ జరగాల్సిన ఇంటర్నల్ టకటకటకమని జరిగిపోతున్నాయి. ఇవన్నిటికీ ఇంట్లో స్విచ్ చేస్తే ఒకటి లైట్ వెళ్తే సామెత ఉంది చిన్నప్పుడు. ఆలాలు కొట్టుకుంటే మన మీద పడుతుంది అది. సో అది పెట్రోల్ బంకులు మూసేయడం. పొద్దుటే నిన్న రాత్రి ఇప్పుడు చంద్రబాబు గారు సైడ్ ఇప్పుడు పెట్రోల్ కి, గ్యాస్ కి సరఫరా లోటు ఉండదు, మొత్తం నార్మల్ కి వచ్చేసాడు. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది హైదరాబాద్ లో. ఎక్కడ చూసినా, ఏపీలో చూసినా, తెలంగాణలో చూసినా ప్రతి పెట్రోల్ బంక్ లోనూ 1,000 రూపాయలు మాత్రమే అంటూ బోర్డు పెట్టి కిలోమీటర్ల దూరంలో వెహికల్స్ ఉన్నాయి. అవును, అత్యంత దారుణంగా ఉంది పరిస్థితి. ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రోకడైల్ ఫెస్టివల్. సో దీని మన కంట్రోల్ లేదు. స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ దే ఆర్ ట్రైంగ్ టు పుట్ ఇన్ ఆల్ ఇన్ ఎఫర్ట్స్. సమ్ టైమ్స్ సక్సెస్ అవుతాం, సమ్ టైమ్స్ కొద్దిగా పెండింగ్ పడుతుంది, వెయిట్ చేస్తాం. దీంట్లో బ్లాక్ మెయిల్, ఈమెయిల్ మార్కెట్స్ నడుస్తున్నాయి. 1,000 రూపీస్ 5,000 ఇవ్వండి, 4,000 ఇవ్వండి అంటారు సిలిండర్స్. అది పిఎం గారు చెప్పేది అంటే అసలు కొరత లేదు, కొరత ఆర్టిఫిషియల్ క్రియేట్ చేస్తున్నారు అని మీకు ఉండొచ్చు. ఇది ఒక స్ట్రాటజీ. ఎక్కడైనా లైఫ్ లో ముందే పైకి రావాలంటే ఒక స్ట్రాటజీ ఉండాలి. చెప్తే స్ట్రాటజీ కాదు, చెప్పకపోతే స్ట్రాటజీ. చెప్తే సీక్రెట్, ఓపెన్ సీక్రెట్ కదా. మొన్న నాకు ఎవరో కాంప్లిమెంట్ ఇచ్చారు, అందరు గిఫ్ట్ మీద ఏమని తెలుసా, ఓపెన్ సీక్రెట్ అన్నది. నాకు అర్థం కాదు, చిన్న ఓపెన్ సీక్రెట్. మనకు సీక్రెట్లు ఉంటాయి. తీరా చూసి అందరు కాజు టైం, ఆలు, అదేంటి డ్రైవ్, అక్రూట్ ఇవన్నీ ఉన్నాయి. చిన్న చిన్న ప్యాకెట్లు, 50 గ్రాముల ప్యాకెట్. బయట డబ్బా మాత్రం ఓపెన్ సీక్రెట్ 1 kg డబ్బా ఉంది, లాన్ ఏం లేదు. సో చెయ్య మూసిన సేపే గుట్టు, ఓపెన్ చేస్తే ఏముండదు. ఇక్కడ కూడా రానున్న రోజుల్లో గోల్డ్ గురించి సెలవుని అడిగారు కాబట్టి 4,25,000 అది వెళ్ళింది, 1,89,000, 90,000, 1,00,000 ఇది వెళ్ళింది హైయెస్ట్. ఇప్పుడు మళ్ళీ డౌన్ 1,50,000, 1,40,000, 1,50,000 కొట్లాడుతుంది 24 క్యారెట్. సిల్వర్ కూడా దాదాపు 1,00,000, 1,10,000 తగ్గింది హైయెస్ట్ అండి.
సో కొనుక్కునేవాడికి డెఫినెట్ గా ఇది రైట్ టైం కాదు నా ఉన్న అంచనాలు. పెద్దగా ఇంకా పెరగపోవచ్చు, అట్లా పెద్దగా తగ్గపోవచ్చు, తగ్గుతుంది, కొద్దిగా వెయిట్ చేయాలి. ఎందుకంటే కొద్దిగా బంగారం అంటే ఎంతకాలం అని? ఎందుకనంటే ఇంతకు ముందు మీరు చెప్పినట్టు ఒకేసారి పెరిగితే 40 నుంచి 50 వేల వరకు పెరిగినట్టు పెరుగుతోంది, తగ్గేటప్పుడు 4,000 5,000 మాత్రమే తగ్గుతోంది. అంత అవును. తక్కువలో ఉన్నప్పుడు మరి కొనాలి అంటే ఇంకా పెరిగిపోతేమనే భయం ఉంది చాలా మందిలో. సో అందుకని తొందరపడి కొంటున్నారు. అదే నేను చెప్పబోతున్నాను. ఎమోషన్ లో, సెంటిమెంట్ లో మార్కెట్ లో ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ నేను ట్రెండ్ ఫాలో కానీ ట్రెండ్ సెట్ చేసి సెట్ చేయడానికి ట్రై చేస్తాను, ఫెయిల్ అవుతున్నా. నేను చెప్పేది అంటే ఇప్పుడు 1,50,000 ఉన్న యావరేజ్ 5,000 ఇటు డెఫినెట్ గా 20-30% కరెక్షన్ అయితే అవుతుంది. కరెక్షన్ అంటే లోయర్ ఎండ్. అట్లా అని 50,000కి రాదు. నా ప్రిడిక్షన్ ప్రకారం 1,10,000 ఒక 5,000 ఇటులో రావచ్చు, బట్ టైం పడుతుంది. 3 months 4 months అని చెప్పడం టూ ఎర్లీ. సో అత్యవసరం అయితే కొనుక్కోండి, మీరు దానికి ఆప్షన్ లేదు. అమ్మ పెళ్ళి అయితే ఆపుకోలేరు కదా, రేటు పెరిగింది. సో కొనుక్కోండి, బట్ రేటు పెరిగిపోతుందని కొనుక్కోవడం అంత కరెక్ట్ కాదేమో అని నా అభిప్రాయం. ఓకే, సో వెయిట్ అండ్ వాచ్. సరైన టైంలో సందర్భంలో ఇప్పుడు 1,80,000 కల్లా మళ్ళీ 1,50,000 1,40,000 వచ్చింది కదా. ఇదంతా కొద్దిగా ఇందాక నేను మొదట్లో చెప్పిన కారణాలన్నీ కర్ణుడి చావుకి 100 కారణం. ఈ పెరగడానికి కూడా నేను ఇందాక చెప్పిన 10 కారణాలు ఉన్నాయి. సో డోంట్ బి ఎమోషనల్ అండ్ సెంటిమెంటల్. ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, తప్పదు, ఇది లేకపోతే మనం చచ్చిపోతాం అంటే కొనుక్కోండి. అప్పులు చేసి లోన్లు పెట్టి కొనుక్కోవడం మే నాట్ బి రైట్ డిసిషన్. ఓకే సార్. సిల్వర్ అండ్ గోల్డ్ ఇద్దరు రెండింటి కూడా. కాపర్ కూడా నెక్స్ట్ వస్తుంది. బ్రాంజ్, కాపర్ ఇవి కూడా లైన్ లో ఉన్నాయి. సో అవి కూడా కొనుక్కొని పెట్టుకోవడం మంచిదే. అదే సార్, ఇప్పుడు నిన్న మనం చూసాం ఏపీలో విశాఖలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన జరిగింది. ఇంకా ఒక 10 కంపెనీలు రాబోతున్నాయి అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. సో దీని ద్వారా ఏపీలో రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుందంటారు? మీరు ఆయన అడగాలి, నన్ను ఎందుకు అడగాలండి? సీఎం, నేను సీఎం క్యాబినెట్ లో లేను కదా. ఇప్పుడు వైజాగ్ ఒకటి మీరు ఏపీలో సపరేట్ చేసి వైజాగ్ ఒక నిమిషం మాట్లాడతారు. వైజాగ్ ఈజ్ ఆల్వేస్ బీన్ ఎ స్టేబుల్ మార్కెట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ బీయింగ్ ఇన్ పవర్. అది నేను ఎందుకంటే వైజాగ్ లోనే పుట్టాను, పెరిగాను, చదువుకున్నాను ఆర్మీస్ కేంద్ర విద్యాలయంలో. సో ఐ నో లిటిల్ అబౌట్. సో మీకు వైజాగ్ అంటే ఏం తెలుసండి? జగదాంబ సెంటర్ విన్నారా? ఆర్కే బీచ్ నెక్స్ట్. ఈ రెండు తప్ప మిగతా బయట వాళ్ళకి తెలియదు. కానీ మీకు చెప్తాం ఒక డైరెక్షన్ లో ఎలా ఉంటుందంటే జగదాంబ సెంటర్ లో ఉంటే అవతల పక్క ఆర్కే బీచ్ ఉంటుంది, యువతల పక్క చూసుకుంటే డాబా గార్డెన్స్, టూ టౌన్, కాన్వెంట్ జంక్షన్, కంచరపాలెం, మర్రిపాలెం, ఎన్ఐడి కొత్త రోడ్డు, గోపాలపట్నం, వేపగుంట, పెందుర్తి, కొత్త 56 కిలోమీటర్ దూరం. మన హైదరాబాద్ లో 100 కిలోమీటర్ స్ట్రెచ్ ఉంది, అక్కడ 50 కిలోమీటర్ స్ట్రెచ్ వెళ్ళిపోయింది. ఓకే, సో అంటే ఎందుకు చెప్తానంటే సిటీకి 40-50 కిలోమీటర్లు రేట్లు బగ్గుమంటున్నాయి. అక్కడ భోగపురం ఎయిర్పోర్ట్ వచ్చాక ఎక్కడి నుండి ఎక్కడికో వెళ్ళిపోయింది, మల్టీఫోల్డ్. తగరపల్స, భీమిలి బీచ్, విజయనగరం, శ్రీకాకుళం, ఎస్కోట, ఎల్కోట, దర్ సో మెనీ ప్లేసెస్. ఒకప్పుడు అవన్నీ లైమ్ లైట్ లోకి వచ్చేసాయి. మనకి ఇక్కడ బెంగళూరు హైవే, వరంగల్ హైవే, విజయవాడ హైవే, ముంబై హైవే ఎట్లయితే మనం మాట్లాడుకున్నాం అంతకుముందు గతంలో. ఒకప్పుడు షాద్ నగర్ అంటే ఎవ్వడికి తెలియదు. షాద్ నగర్ టాప్ ఆఫ్ ది హాట్ స్పాట్ మార్కెట్ లో ఉంది. సంగారెడ్డి, పెద్దాపూర్, సదాశివపేట్, బుదేరా అంతవరకు వెళ్ళిపోయినాయి. 125-130 కిలోమీటర్ వరకు కంటిన్యూస్ వెంచర్లు పడుతూనే ఉన్నారు. అంటే కొనేవాళ్ళు అంతమంది ఉన్నారు. అండ్ ఇప్పుడు కొనుక్కోవడం. సో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ అంటే చంద్రబాబు గారు ఫస్ట్ టైం ప్రభుత్వం ముందు, తర్వాత జగన్ గారి ప్రభుత్వం ముందు, తర్వాత ఇప్పుడు థర్డ్ స్పెల్ లో ఇప్పుడు నుండి అంతకుముందు జరిగిన దానికి నెక్స్ట్ 10 years there is going to be tremendous hike బూస్ట్ అవుతుంది మార్కెట్. సో ఇప్పుడు అమరావతి, విజయవాడ, గుంటూరు ఒక ట్రయాంగిల్ లో వస్తుంది. ఎందుకంటే అమరావతికి ఇప్పుడు ఒక పెద్ద ఏమంటారు అస్త్రం ఉంది, నోబడీ కెన్ టచ్ అమరావతి. ఫస్ట్ టైం లో అట్లా లేదు. నువ్వు చేంజ్ చేసుకుంటే ఇప్పుడు చేంజ్ చేసుకునే అవకాశం పర్మనెంట్ గా సీల్ చేస్తారు.
thousands of crores are being released for Amravati development as a capital. రాజ్యసభ, దిగువ సభ, ఎగువ సభ అన్ని సభల్లో ఆమోదం పొందింది, అవునా? సో దట్స్ ఎ ప్లస్ పాయింట్ టు ఇంక్రీజ్ ది బూస్ట్. ఏదైతే కాన్ఫిడెన్స్ కోల్పోయారో రియల్ ఎస్టేట్ వర్గం వాళ్ళు, అటు బిల్డర్స్ కానీ, డెవలపర్స్ కానీ, లేదా ఏజెంట్స్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ, బయర్స్ కానీ, ఏదైనా. ఎందుకంటే ఒక స్థిరంగా ఉంటుంది అనే కాన్ఫిడెన్స్ పెరిగింది. సో ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఆంధ్రాలో ఎవరైతే బయటికి వెళ్ళిపోయారో భరించలేక, సర్వే అవ్వలేక, బిల్లులు కట్టుకోలేక, ఆఫీసులు రెంట్లు కట్టుకోలేక, వాళ్ళు అంటే అందరూ వెళ్ళిపోయారు. కొంత పోర్షన్ వరకు అటు బెంగళూరు కానీ, చెన్నై కానీ, పూణే కానీ, హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. అది వాస్తవం. ఎవరైతే షిఫ్ట్ అయిపోయారో వాళ్ళు బ్యాక్ తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేస్తారు. ఈస్ ట్రైంగ్ టు రీబిల్డ్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ సెక్టర్. సో అది ఒక మంచి పాజిటివ్. 10 ఇండస్ట్రీలు వస్తాయి, కొన్ని వేల ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వస్తాయి, ఎప్పుడు ఏమొస్తాయి? ఇండస్ట్రీ వస్తాయి, ఫ్యాక్టరీస్ వస్తాయి, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, శాలరీ వస్తుంది, కొనుక్కునే కెపాసిటీ అంతా కూడా పెట్టుబడులు పెట్టడానికి అనువైన ప్రదేశంగా తయారవుతుంది అంటున్నారు. ఎస్. ఓకే సార్, ఇప్పుడు ఏదో కొనాలని అనుకుంటారు, అందరి దగ్గర అయితే కోట్లు ఉండవు, కానీ మీ దగ్గర తప్ప నిజం అనుకుంటారు. అయితే కొంతమంది చిట్టీలు వేస్తూ ఉంటారు, కొంచెం కొంచెం రూపాయి దాచిపెడుతూ ఉంటారు. లేదనుకోండి అందరూ సిటీస్కి వచ్చేస్తారు కాబట్టి ఊళ్ళలో ఏదైనా చిన్న చిన్న స్థలాలు, ఒక 10 లక్షలు 20 లక్షలు ఏమన్నా అట్లా ఏమైనా ఉంటే దాన్ని అమ్మేసి ఇక్కడ ఎక్కడైనా ఒక చిన్న ఇల్లు కొనుక్కుందాము, లేకపోతే చిన్న ప్లాట్ ఏమైనా కొందాము, ఇలా ఒక 50-60 లక్షలు పెట్టుకుంటారు. మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏమన్నా ఒక కొత్త ఇల్లు కొనుక్కోగానే అవకాశం ఉంటుందా, లేదంటే ఎక్కడైనా ఒక చిన్న స్థలం కొనుక్కునే అవకాశం ఉందంటారా? ఎలా ఉన్నాయి రేట్లు? డబ్బుంటే కొనుక్కోవడం సహజం. 10 లక్షలు పెట్టి ప్లాట్ కొనుక్కోవచ్చు, 20 లక్షలు పెట్టి ప్లాట్ కొనుక్కోవచ్చు, ₹1,00,00,000 పెట్టి ప్లాట్ కొనుక్కోవచ్చు, 10 కోట్ల రూపాయలు పెట్టి ప్లాట్ కొనుక్కోవచ్చు. ఆల్ డిఫరెంట్ సెగ్మెంట్స్. కదా అందరూ. అయితే ఇక్కడ వేరియబుల్ ఫ్యాక్టర్ అంటే డిస్టెన్స్ ఫ్రమ్ ద సిటీ. ఓకే. డెవలప్మెంట్, ఫ్యూచర్ డెవలప్మెంట్స్ నెక్స్ట్ 10 years ఎక్కడ వస్తున్నాయి, అది మనం తెలుసుకోవాల్సిన, చర్చించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా మందికి డబ్బులు ఉంటాయి, డబ్బులు సంపాదించేవాడు గొప్పది కాదు, డబ్బులు మెయింటైన్ చేసుకునేవాడు, రీటైన్ చేసుకునేవాడు, సస్టైన్ చేసుకునేవాడు ఇంపార్టెంట్, అవునా కదా? సో టార్చ్ లైట్ పెట్టి ఎదుక్కోవాలి. మీ పర్పస్ బట్టి, మీ హోల్డింగ్ కెపాసిటీ బట్టి, మీ బడ్జెట్ బట్టి మేము స్ట్రాటజీ ఇస్తాం. ఇప్పుడు దూరంలోనైనా ఇల్లు కొనుక్కుంటే బెటర్. ఇప్పుడు మనం కోంపల్లి ఇటువైపు చూసాం అనుకోండి, 50-60 లక్షలకి ఇల్లు వస్తుంది, అట్లీస్ట్ డబుల్ బెడ్రూమ్ అయినా వస్తున్నాయి కొన్ని ఏరియాస్ లో. అలాంటి దగ్గర మనం ఏదైనా ఒక ఫ్లాట్ కొనుక్కోవడం బెటర్ అంటారా, లేదంటే చిన్న ఫామ్ హౌస్ లాగా, లేకపోతే చిన్న ప్లాట్ లాగా స్థలం కొనుక్కోవడం బెటర్ అంటారా? చాలా మంది పప్పు అన్నం తినడానికి డబ్బులు లేవు, నేను మటన్ బిర్యానీ తింటానంటే ఎట్లా అవుతుంది? అవదు కదా. సో బిర్యానీ తినేవాడు వేరు సెగ్మెంట్ ఉంటుంది, చికెన్ బిర్యానీ వాడు వేరు, ఫిష్ బిర్యానీ వాడు, వెజిటేబుల్ బిర్యానీ వాడు, పప్పు అన్నం, దాల్ రోటీ అంటారు. సో అందరూ కొనుక్కోవాలి. అయితే మీకున్న స్తోమత ఏంటి, మీకున్న లోన్ కెపాసిటీ, లోన్ ఎలిజిబిలిటీ ఏంటి, మీ పర్పస్ ఏంటి, దీని మీద 4 మనతో మాట్లాడుకున్న ఎన్నోసార్లు. ఎన్ని రకాలంటే క్యాప్టివ్ కన్జంప్షన్ అంటే మీరు ఉండడానికి ఆలోచిస్తున్నారు, రెండోది ట్రేడింగ్, బయ్యింగ్ అండ్ సెల్లింగ్, మూడోది ROI, నాలుగోది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఈ 4 సూత్రాలు వేరు, అన్నిటికీ ఈక్వల్ టు MCCs కాదు. అక్కడే మాలాంటి వాళ్ళ అవసరం ఉంటుంది. ఎందుకంటే చాలా మంది డబ్బులు ఉంటాయి, సంపాదనలో బిజీ ఉంటారు, అవగాహన ఉండకపోవచ్చు. కొంతమంది బాగా 4-10 ఛానల్స్ కూడా అవగాహన ఉంటుంది వాళ్ళకి. వీళ్ళకి కూడా ఇండివిజువల్ గా ఉంటదేమో కదా సార్, ఏం కొనాలి ఏం కొనుక్కోకూడదు అనేది, అది ఇండివిజువల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎస్, వాళ్ళ వాయిస్ మ్యాటర్స్, వాళ్ళ జీతం మ్యాటర్స్, వాళ్ళ సంపాదన మ్యాటర్స్, వాళ్ళ పర్పస్ మ్యాటర్స్, వాళ్ళ బడ్జెట్ మ్యాటర్స్, ఏరియా మ్యాటర్స్. అందుకనే మీరు అడిగిన క్వశ్చన్ ఒక లైన్ లో 100 రియల్ ఎస్టేట్ ఈస్ ఎ మ్యారథాన్. ఇట్ ఈస్ నాట్ 100 డాష్ లైక్ పిటి ఉష పరిగెట్టింది ఫ్రాక్షన్ సెకండ్ లో గెలిచింది, అది కాదు. ఎంత ఆచి తూచి ఆలోచించి పాజ్, ఏ నిర్ణయం తీసుకునే ముందైనా కూల్ మైండ్ తో ఆలోచించండి. కోపంగా మీరు డెఫినెట్ గా తప్పు చేస్తారు, కోపంలో మీరు కానీ నేను కానీ అనిస్తే, అవునా? సో రియల్ ఎస్టేట్ అనేది లైఫ్ టైం పెట్టుబడి. అయితే కొంతమంది ఏమంటారంటే ఏజెంట్ లీడ్ చేస్తున్నారు, బిల్డర్. ఏజెంట్ మీకు వన్ సైడ్ కానీ మీరు కరెక్టే,
బట్ ఎంతమంది 100 చీట్ చేస్తారా? కాదు. సో 2-3-4% చేయాలనుకోరు, వాళ్ళు ఇరుక్కుంటారు, ఏదో ఒకటి అవుతుంది. ది అదర్ కాయిన్ ఆఫ్ ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఇస్, ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ దేవుడు పంపిస్తున్నాడు అనుకోవాలి మీరు. ఎందుకంటే మీరు మీ ఏసీ రూమ్ లో కూర్చొని మీరు యాంకర్ జాబ్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్ అలా ఉండదు. బయట ఫీల్డ్ లో తిరగాలి, ఎండలు ఎలా ఉన్నాయో మీకు తెలుసు. అంటే మీకోసం మీ రిక్వైర్మెంట్ అర్థం చేసుకొని మొత్తం 10-20 ప్రాజెక్ట్ చూసి మొత్తం సిటీ అంతా తిరిగి మీకు సూటబుల్ అయిన ఒక ట్రెండ్ సజెస్ట్ చేస్తారు. అంటే వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్, మీరు ఏజెంట్కి ఏదైతే సర్వీస్ ఛార్జెస్ ఇస్తారో దట్ ఈస్ నాట్ ఎక్స్పెండిచర్, దెన్ వాట్ ఇట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్. అంటే మీరు చేయాల్సిన ఎక్సైజ్ అంతా వాళ్ళు చేసి మీకు బరువు బాధ్యతలు తగ్గిస్తున్నారు, మీకు ఒక మంచి ప్రాపర్టీ ఇప్పిస్తున్నారు, మిమ్మల్ని ఒక మంచి ప్రాపర్టీ ఓనర్ చేస్తున్నారు. 5 సంవత్సరాల తర్వాత ఆ ప్రాపర్టీ డబుల్ అవుతుంది, 10 సంవత్సరాల తర్వాత 5-6 టైమ్స్ అవుతుంది, కొంతమందికి ఎక్కువ సార్లు కూడా అయింది. అందుకని కొనుక్కునేటప్పుడు ఏరియా 40-50-60 లక్షలు మీరు అన్నారు డబ్బులు. సో దానికి ఏంటంటే ఉన్నాయి సింప్లెక్స్, అంటే 1 floor విత్ ప్లాట్ ఉంది. అది మన ఇష్టం, మనకి దూరంగా వెళ్ళాలి. దగ్గర మీకు కోకాపేట అయితే దొరకదు, బంజారా హిల్స్ దొరకదు, కానీ సరిపోతుంది, కొద్దిగా లాంగ్ వెళ్ళాలి. అయితే నా దగ్గర ఒక 1 or 2 కేసు చెప్తాను. ముంబై హైవే వెళ్తుండగా ఐఐటి కంది ముందు ఒక ప్రాజెక్ట్ ఉంది, వెరీ క్లోజ్ టు ORR, ఔటర్ రింగ్ రోడ్. 150 గజాల్లో 45-60 లక్షలు 70 లక్షల్లో ప్లాట్ విత్ హౌస్ ఇస్తున్నారు 1.5 year. ఇట్స్ నాట్ ఏ గేటెడ్ కమిటీ, నాన్ గేటెడ్, బట్ 50-100 ప్లాట్లు ఉన్నాయి. అక్కడ కొనుక్కుంటే ఆ సిటీ మరీ దూరం కాదు, సిటీ మరీ దగ్గర కాదు. సో కొన్ని ట్రాన్సాక్షన్ చేసిన లాట్ ఆఫ్ సింపుల్ హౌస్ ఉండడానికి, లగ్జరీ హౌస్ కాదు. అదేవిధంగా శ్రీశైలంలో కందుకూరు ముచ్చర్ల దగ్గర కూడా కొంతమంది ఆదిపట్ల రతన్ టాటా ఎక్స్ప్రెస్ హైవే, గ్రీన్ఫీల్డ్ హైవే వస్తుంది, అక్కడ కూడా 60-70 లక్షల ప్లాట్ విత్ హౌస్ దొరుకుతుంది, 1-2 years లో హ్యాండ్ ఓవర్. సో ఇలాంటి ఆప్షన్స్ చాలా ఉన్నాయి మీకు. అటు కొంపవల్లి వైపు ఉన్నాయి, ఉప్పల్ వైపు ఉన్నాయి, ఆల్ విజయవాడ హైవే. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొద్దిగా టైం ఇవ్వాలి, వాళ్ళకి ఏం కావాలో క్లారిటీగా డిసైడ్ చేసుకొని మన దగ్గరికి వస్తే మనం కొంత టైం తీసుకొని కస్టమర్ డైజెస్ట్ చేసుకొని వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు ఎలిజిబిలిటీ అన్ని ఇందాక చెప్పిన ఫ్యాక్టర్స్ అన్ని చూసుకొని వీళ్ళు సజెస్ట్. సో డెఫినెట్ గా మీరు 20 లక్షల్లో కూడా ప్లాట్ కొనుక్కోవచ్చు, ఫామ్ ప్లాట్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు అది కొనుక్కునేటప్పుడే ఈ రకరకాల పర్మిషన్స్ ఉంటాయి, సో అక్కడ చాలా డౌట్ఫుల్ ఉంటది, అసలు ఎలాంటి పర్మిషన్ ఉండాలి, మనం ఎలా చెక్ చేసుకోవాలి అనేది. దానికి మేము ఉన్నాం కదా, రాంబాణం ఏంటంటే బ్రహ్మాస్త్రం, గో అండ్ మీట్ డాక్టర్ నంది రామేశ్వర్. అంటే సాధారణంగా మీలాంటి రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తారేమో అనుకునే ఒక భ్రమలో ఉండి మీ వరకు రారు. అఫ్ కోర్స్ మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అనుకోండి. ఇన్ కేసు వాళ్ళంతట వాళ్ళుగా ఇండిపెండెంట్ గా చెక్ చేసుకోవాలనుకున్నారు అనుకోండి, ఎలాంటి పర్మిషన్స్ ఉండాలి, ఎలా చెక్ చేసుకోవాలి? మా అడ్వైజర్స్ కమ్యూనిటీని మీరు హట్ చేస్తాను, మేము పరువు నష్ట దావా వేస్తాను. అంటే ఇది ఏంటంటే ఎక్కువ చార్జెస్ మీరు అనుకోవడంలో తప్పులేదు, ఉన్నారు కొంతమంది మార్కెట్ లో, బట్ యు సీ దేర్ క్రెడిబిలిటీ. వాట్ ఈస్ సిబిల్ స్కోర్? యువర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. వాట్ ఈస్ క్రెడిబిలిటీ? ఈయన మార్కెట్ లో ఎన్ని రోజులు పెట్టున్నారు, ఎన్ని ట్రాన్సాక్షన్ చేశారు, ఎంత గ్రిప్ ఉంది, ఎంత నాలెడ్జ్ ఉంది, టెక్నికల్, కమర్షియల్, స్టాట్యూటరీ, లీగల్, రిజిస్ట్రేషన్ అన్ని కూడా దేర్ ఆర్ 10 steps, 10 డిపార్ట్మెంట్ ఉన్నాయి ఒక ఇల్లు కొనాలంటే, ఒక ప్లాట్ కొనాలంటే. సో దీనికి ఏంటంటే ముఖ్యంగా మీరు అడిగారు కాబట్టి నాలా కన్వర్షన్ అయిందా లేదా, సర్వే నెంబర్ కరెక్ట్ ఉన్నాయా లేదా, సర్వే చేయబడిందా, వాల్యుయేషన్ ఎంత ఉంది, ఈసీ ఉందా లేదా, లీగల్ ఒపీనియన్ ఉందా లేదా, లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా, మ్యూటేషన్ అయిందా లేదా, FTL బఫర్ జోన్ లో ఉందా లేదా. సో దేర్ ఆర్ n నెంబర్ ఆఫ్ పాయింట్స్. ఇవన్నీ జనరల్ సామాన్య ప్రజలకు అవగాహన ఉండదు కాబట్టి మా దగ్గరకు వస్తే మేము సరైన గైడెన్స్ ఇచ్చి బిల్డర్ రెప్యుటేషన్, బిల్డర్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తున్నారా లేదా, శాలరీస్ ఇస్తున్నారా లేదా, కొంతమంది ఎర్లీ కమిట్మెంట్ చేసే బిల్డర్స్ కూడా ఉన్నారు, కొంతమంది 10 సంవత్సరాలు డిలే చేసే బిల్డర్స్, ఇద్దరు మన మార్కెట్ లో ఉన్నారు. ఇట్ ఈస్ యూ టు సెలెక్ట్ విత్ హూమ్ టు వర్క్, విత్ హూమ్ నాట్ టు వర్క్. సో రియల్ ఎస్టేట్ అన్ని డిపార్ట్మెంట్ లో చీటింగ్లు జరుగుతున్నాయి. మాది అన్ఫార్చునేట్ బయటకు వచ్చింది బాగా, హై వాల్యూస్ కాబట్టి. చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, మాకంటే దారుణాలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్ఫార్చునేట్ మీ మీడియా అంతా కలిపి మమ్మల్ని బ్లేమ్ చేస్తారు. సో వీఆర్ ఆల్సో ట్రైంగ్ టు బికమ్ ప్రొఫెషనల్ అండ్ వెరీ సూన్ విల్ ప్రూవ్ దట్ ద కరప్షన్ ఆర్ చీటింగ్ ఆర్ లిటిగేషన్ ఈస్ స్లోలీ కమింగ్ డౌన్ విత్ ది సపోర్ట్ ఆఫ్ గవర్నమెంట్. రేరా కానీ, DTCP కానీ, HMDA కానీ. ఇన్ఫర్మేషన్ ఎవరిస్తారు సార్?
ఎక్కడ చెక్ చేసుకోవాలి వీళ్ళు? ప్రతిదానికి కన్నా ఇప్పుడు సపోజ్ మీరు FTL జోన్ ఉందా, బఫర్ జోన్ ఉందా కనుక్కోవాలి. అదే ఎవరిని వెబ్సైట్ అడగాలి? ఎవరు కనుక్కోవాలి? ఆన్లైన్ లో కనుక్కోవచ్చు, కన్సర్న్ డిపార్ట్మెంట్ వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి కనుక్కోవచ్చు. ఓకే. హైడ్రా ఆఫీస్ ఉంటే అక్కడ వెళ్ళొచ్చు, లేదా lakes.hmda.gov.in ఒక వెబ్సైట్ ఉంది, అందులోకి వెళ్ళి మండలు, పరిషత్, సర్వే నెంబర్, విలేజ్ పేరు కొడితే అది ఏ జోన్ లో ఉందని వచ్చేస్తుంది. సపోజ్ మీరు రేరాలోకి వెళ్ళి ఈ ప్లాట్ ఎవరికైనా అమ్మేశాడా, నేను ఫస్ట్ టైం బై అయినా నాకన్నా ముందు ఇది అమ్మేశాడు, అది కూడా చెక్ చేసుకోవచ్చు. సో దేర్ ఆల్ గవర్నమెంట్ స్ట్రీమ్లైన్ చాలా వరకు కరప్షన్ తగ్గడం చూసా, ఇంకా కొద్దిగా అవుతుంటది. ఇట్ టేక్స్ హోమ్ ఇస్ నాట్ దే స్టార్టెడ్ ఇంప్రూవింగ్. ధరణికి భూభారతికి చాలా తేడా. సో అందులో ఉన్న లూపోల్స్ కొద్ది కవర్, మొత్తం చెప్పిన కొన్ని కవర్ చేస్తున్నారు. సో ఇవన్నిటికీ జిందాల్ వన్ స్టాప్ సొల్యూషన్. అగైన్ మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు, డాక్టర్ నంది రామేశ్వరరావు. అండ్ మేము ఇన్వెస్ట్ చేసింది, సజెస్ట్ చేసే ప్రాపర్టీస్ కంప్లీట్లీ హెజల్ ఫ్రీ. మేమే మొత్తం గ్రౌండ్ చెక్ రియాలిటీ చేసి 10 ప్రాజెక్టులు సెలెక్ట్ చేసి వాటినే ప్రమోట్ చేస్తాం. నాకంటూ ఏ ప్రాజెక్ట్స్ ఉండదు. సార్, ఇప్పుడు గత 1-2 years నుంచి మనం చూస్తే ఏపీ తెలంగాణలో 2 రాష్ట్రాలలో కూడా రియల్ ఎస్టేట్ కాస్త మందగించింది, కాస్త స్లో డౌన్ అయింది. ఇదైతే వాస్తవమే కాదంటారా? అంటే ఈ ఇన్వెస్ట్మెంట్ విషయంలో కావచ్చు, వీళ్ళందరూ ఈ స్లో డౌన్ అవడం వల్ల పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. ఆ పక్కనున్న బెంగళూరులోనో, చెన్నైలోనో ఆస్తులు కొనడానికి ఇష్టపడ్డారు. అవునంటారా కాదంటారా? ఎందుకు వెళ్ళారు? అంటే నేను 50-50 చెప్తా. బ్రిటానియా, మనం మస్కా చేసి కదా బిస్కెట్లు ఉన్నాం, 50-50 బ్రిటానియా. సో మీరు చెప్పింది కొంతవరకు వాస్తవమే. మీడియా కాబట్టి మనం వాస్తవాలు అవాస్తవాలు రెండు మాట్లాడాలి. కొన్ని మీడియాలు ఏం చేసింటే ఒక పర్టికులర్ ఏరియా సపోర్ట్ చేస్తే, ఇంకో కొన్ని మీడియాలు కొన్నాడు. అలా కాకుండా మీరు ఏ పార్టీకి చెందినవారైనా, ఏ సమస్య మీరు చెప్పాల్సిన రియాలిటీ ఫ్యాక్ట్. నా దగ్గర మెయిన్ కస్టమర్స్, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కానీ, జాయింట్ వెంచర్స్ కానీ వచ్చేది ఏంటంటే, నంది రామేశ్వరరావు గారు దగ్గరికి వెళ్తే ఉన్న ఫ్యాక్ట్ చెప్తారు. మనం ఎవరికి భయపడం, లేనిది చెప్పం, ఉన్నది చెప్పం. మన లాజిక్ ఉంటుంది, అనుకో లెక్క ఉంటుంది, లెక్క అనుకోలేదు తెక్క ఉంటుంది. ఓకే. సో నేనేమన్నంటే, స్లో డౌన్ అయింది మాట వాస్తవం, పెరుగుతుందన్న మాట కూడా వాస్తవం. ఎందుకంటే గత ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ, బాబు గారి ప్రభుత్వం కానీ గత 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాల్లో చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు మార్కెట్ ని బూస్ట్ చేయడానికి. ఇన్వెస్టర్స్ బై రియల్ ఎస్టేట్ సెక్టర్ లో కాన్ఫిడెన్స్ ఏదైతే పోయిందో అది రీబిల్డ్ చేయడం 2 రాష్ట్రాలు కూడా తీవ్రంగా కంటిన్యూస్ గా కష్టపడుతూనే ఉన్నారు. కొన్ని ఫండ్స్ డిస్కషన్, లక్షలు కూడా అదాని, అంబానీ, టెస్లా అలాంటి చాలా కంపెనీలు, ఈక్వినిక్స్, గూగుల్, మైక్రోసాఫ్ట్ అన్నింటిలో కూడా డిస్కషన్ జరుగుతున్నాయి, ఒప్పందాలు అవుతున్నాయి. నాకు తెలిసి ఈ టర్మ్ ఐపీఓలో కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు వచ్చే సందర్భం కనిపిస్తుంది. సో అది వచ్చినప్పుడు ఇప్పుడు ఆల్రెడీ పార్షల్లీ ఆ కాన్ఫిడెన్స్ ఏదైతే మంది రీబిల్డ్ చేయడం చేస్తున్నారు. సో కొంతమంది ఎవరైతే షిఫ్ట్ అయిపోయారో పక్క రాష్ట్రాలకి, వాళ్ళు నీ బ్యాక్ తీసుకొచ్చే విధానంగా 2 గవర్నమెంట్లు ప్లాన్ చేస్తాయి. అయితే జో దిక్తా బిక్తా అని చెప్పే ఫార్ములా ఏంటంటే, డిస్కషన్ వేరు, మేనిఫెస్టో వేరు, ఫిజికల్ గా ఇంప్లిమెంట్ చేయడం వేరు. సో ఆ ప్రాసెస్ లో ఉన్నారు, ఇంకా కొద్ది టైం పడుతుంది. బట్ డెఫినెట్ గా నాకు తెలిసిన వరకు నా రిలేషన్ నెక్స్ట్ 10 years హైదరాబాద్ ఈస్ గోయింగ్ టు రాక్ ఇన్ రియల్ ఎస్టేట్, బికాస్ ది ఎంటైర్ వరల్డ్ ఈస్ లుకింగ్ హైదరాబాద్ ఇస్ గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీ. ఇప్పుడు ఇంతవరకు ఎక్కువ రెసిడెన్షియల్ మాట్లాడాను, ఫ్లాట్ లో వెళ్ళాలి. ఇప్పుడు కమర్షియల్, రీటైల్, అసోసియేట్స్, ఐటీ పార్క్స్, కొత్త కాన్సెప్ట్, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ సిటీ, గోల్డ్ సిటీ, ఇవన్నీ చాలా 2 రాష్ట్రాలు కూడా చాలా ప్లాన్ చేస్తున్నారు. అది ఒకసారి ఇప్పుడు రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది, బెంగళూరులో 12 lane అవుతుంది, అట్లా ఏపీలో కూడా ఓఆర్ఆర్ అన్ని కూడా ప్లాన్ చేస్తున్నారు. వైజాగ్ మార్కెట్ పక్కన పెడితే అమరావతి, విజయవాడ, గుంటూరు ఆల్రెడీ రేట్లు హైక్ అయినాయి. ఆల్మోస్ట్ 40, 50, 60,000 పర్ యార్డ్ కోట్ చేస్తున్నారు. తుళ్ళూరు, కాజా, తాడేపల్లి, గుంటూరు అన్నిట్లో కూడా స్లోగా మార్కెట్ పికప్ అవుతుంది. పర్మిషన్స్ ఎక్కువ వస్తున్నాయి, బిల్డర్స్ ముందుకు వస్తున్నారు. ఇవన్నీ కూడా ఇట్స్ ఎ పాజిటివ్ లుక్
బట్ ఇన్వెస్ట్ చేసుకునే ముందు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ కొనుక్కోవాలి. అక్కడ ఆంధ్రలో అయితే సిఆర్డిఏ రీజన్ ఉంది, క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్. ఇక్కడ ఎఫ్సిడిఏ, హెచ్ఎండిఏ, డిటిసిపి, రకరకాల అప్రూవల్స్, వైటిటిఏ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చూసుకొని ప్రాపర్ గా చెక్ చేసుకొని సర్వే చేసుకొని గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని కొనుక్కుంటే మీరు భూమి మీద పెట్టింది ఎక్కడైనా బంగారం, కట్టిందల్లా బంగారం సామెత ఉంది. సో డెఫినెట్ గా రానున్న రోజుల్లో వీఆర్ గోయింగ్ టు సీ రెవల్యూషనరీ చేంజ్. పీపుల్ ఆల్రెడీ మనం చూసాం 177 కోట్లు పర్ ఎకరం అమ్మాము తెలంగాణలో. నెక్స్ట్ టైం ఆప్షన్ అయితే నెక్స్ట్ ఇయర్ మేబీ 200 కోట్లు, ఆ నెక్స్ట్ టైం 250 కోట్లు నెక్స్ట్ 10 years లో రాక్ చేస్తుంది అంతే రియల్ ఎస్టేట్ చేస్తుంది. కొద్ది టైం తీసుకున్నారు, స్లో అండ్ స్టడీ. ఒక్కసారి మీరు అన్నారు ఇలా పెరిగిపోదు, ఇలా పెరిగితే ఇలా పడిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఏదైతే మీ ఎక్స్పీరియన్స్ ఉందో షేర్ చేసుకున్నారు, ఎక్కడ కొనాలి అండ్ ఏ టైంలో ఇన్వెస్ట్ చేస్తే మంచిది, సో అలా మంచి మంచి సజెషన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ రామేశ్వరరావు గారు. థ్యాంక్ యూ.